రావాలనుకుంటున్నారు. మా ఆవిడ 10 ఏళ్ళ మట్టి ఈ ధ్యానంలో ఆత్మ ధ్యానంలో ఉన్నాం. మనం ఆవిడ ఎంత ఇదో మనం అంత ఇది అలాగే ఉన్నాం ఉండాలి కూడా. సరే ఆవిడ ఉద్దేశం ఏంటంటే నన్ను మారుస్తానికనో అనేమో ఆవిడ ఉద్దేశం లోపల. నా ఉద్దేశం ఏంటంటే ఈవిడ అడుగుతుంది కూడా ఏదో తీసుకెళ్ళి ఇడిచిపెట్టి వచ్చేస్తే 2 రోజులు మనం ఫ్రీగా ఉండొచ్చు, ఆవిడ అనే ఉద్దేశంతోనే వెళ్ళాము. అక్కడ మా బంధువు ఒక ఆయన కట్టాల్లో పిరమిడ్లో పనిచేస్తా ఉన్నా ఆయన ప్రోత్బలంతో మేము ఎందుకో వెళ్ళామండి. అక్కడ నా ఉద్దేశం నేను ఇడిచిపెట్టేసి ఎట్టగొట్టగో తప్పుకొని వచ్చేద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళాను. ఒకరోజు అయిందండి. 2వ రోజున క్లాసెస్ స్టార్ట్ అయింది. బాలకృష్ణ గారని సేతు గురించి ఏదో ఆయన భాషలో చెప్తున్నాడు, ఏదో కూర్చోండి మీరు అందరూ కూర్చోండి, ఆవిడ కూర్చుంటుంది కదా మీరు కూడా కూర్చోండి మా బంధువు చెప్పేసి చెప్పారు. ఆయన మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఇదండి అరికాలు చూసుకోండి, గోరు చూసుకోండి, ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ ఏది నేనప్పుడు ఆ టైంలో యేసు క్రీస్తు దగ్గర చెప్తా ఉంటారు చూడండి ఫాదర్స్, పరిపూర్ణత అది ఇది అని మళ్ళీ ఇక్కడ ఇది మొదలుపెట్టారు. భాష తేడా కానీ భావనంతా ఒకే రకంగా ఉందలే అన్నట్టుగా కూర్చున్నాను. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ మూలాధార చక్రం కాడి నుంచి వచ్చే తల్లికి మెల్లిగా ఏదో ఒక కదలిక నాకు తెలియకుండానే ఇక్కడికి వచ్చే తల్లికి ఆయన చెప్పి ఇదిగో ఇది జరుగుతుంది మీరు గ్రహించుకుంటే తెలుస్తుంది, గ్రహించుకోలేకపోతే ఏదీ లేదు. ఇక్కడికి వచ్చే తల్లికండి మొత్తం సముద్రం అలలు వచ్చేసి కొట్టేస్తాయి అంటే నేను ఇక్కడ కూర్చున్నట్టు ఏంటి నేను పాస్ పోసుకుంటున్నానా ఏంటా అనే ఫీలింగ్ అండి. వాటర్ ఏంటో జారిపోతుంది చర్మం లోపల నుంచి, ప్యాంట్ లోపల నుంచి కూడా జారినట్టు కదా, నా చర్మం లోపల నుంచి ఒక దార పై నుంచి కిందకి అమ్మ ఏదో ఉంది ఇక్కడ అని మొదలుపెట్టి చేసుకుంటూ వస్తున్నాం సార్. ఏదో ఎంత కలిగింది, ఆవిడ సంకల్పమే గొప్పదో, నా మామూలు తీసుకెళ్ళిన ఆయన గొప్పదో, పత్రిజీ గారు గొప్ప ఏది అనిపించలా. ఆ వైబ్రేషన్ అక్కడ తగిలింది. మళ్ళీ తర్వాత వచ్చిన కాడి నుంచి ఇంట్లో కుదరట్లేదు మాకు. ఈ పిఎస్ఎస్ఎం దాంట్లో గ్రూప్లో ఈవిడ నెంబర్ ఇచ్చింది పెడితే నేను చూస్తా, ఆవిడ ఫోన్ చూడదు ఇచ్చేసి మీరు చూస్తా ఉన్నాను అంది. చూస్తుంటే గుడివాడ వెళ్ళాం. గుడివాడలో 3 రోజులు ధ్యానం పెట్టండి ఇచ్చి మళ్ళీ ఇక్కడికి రాగానే ఇది అక్కడ చెప్పారు ఈ గ్రూప్లో తపస్థలి అని. తపస్థలి అనగానే ఓ వైబ్రేషన్, ఇది ఎక్కడా లేదు, ఇదేంటి ఎట్లా పెట్టారు ఈయన, ఈ పేరు ఎట్టా లేదు కనుక్కుందామని ఫోన్ చేస్తే ఆయన రిప్లై ఏదో ఇచ్చి ఒక రోజున ఫోన్ చేసి ఇట్లా నేను కొత్త కొంచెం మాకు గైడెన్స్ కావాలి, ఈ పేరు మహిమ ఏంటో వద్దాం అనుకుంటున్నాం అంటే రండి తప్పకుండా రండి అన్నారు. వర్షం బయలుదేరాం. ఏదైనా ఎప్పుడైనా కొంచెం తగ్గంగానే వెళ్ళిపోవాలి. అక్కడికి చేరిపోతే తర్వాత మనం 5 రోజులు వర్షాలు అంటున్నారు ఏదో అని. కట్టాల్లో వెళ్ళిన రోజున ఏ వైబ్రేషన్ అయితే వచ్చిందో ఆ గేట్ ఎంట్రన్స్లో బండి పెట్టంగానే గేట్ లోపల కూడా రాలేదండి. అక్కడి నుంచేనే ఒక వైబ్రేషన్ ఏదో తెలియదు, ఒక ఆనందం మనసులో ఒక ఆనందం. ఏంటి అనేది చెప్పే అంత నాకు రాదు కానీ అసలు తెలియదు దీని గురించి. ఒక అమ్మయ్య ఒక మంచి ప్లేస్లో ఉన్నాం, నా ఇంటికన్నా ఇది సేఫ్గా ఉన్నాను అనే అనిపించే భావన వచ్చింది. రాత్రి రాజు గారు ఆయన అడుగుతూ ఉంటే అన్నీ అడుగుతా ఈ ప్లేస్ గురించి ఇది ఏంటి రాజు గారు అసలు ఎంత పేరు పెట్టి ఎంత ఇదిగా ఉండి ఆయన నా క్వశ్చన్ వేసాడు. ఆయనకి మనకి రివర్సు, ఆయనది మనకి రివర్సు మొత్తం. కాకపోతే గురువు ఆయన ధ్యాని అని చెప్పాడు. మేము అంతకుముందు రోజు విన్నావాళ్ళండి అక్కడ గుడివాడు. ఆ ఉద్దేశంతో నేను ఏంటంటే ఆత్మ దాని గురించి ఏదన్నా 2 ముక్కలు చెప్తారేమో కానీ చెప్పారు ఆయన. అక్కడ చెప్పలేదు, ఇక్కడ అయ్యో చెప్పారు. అది ఆయనది తప్పనకూడదు మనం కాకపోతే మనకి సానుకూలంగా మనం మనుషులుగా ఉండి ఏం చెయ్యడు ఇంతకన్నా ఏదన్నా నేర్పిస్తే పత్రిక గారి సంకల్పం ఏదైతే ఉందో అడుగుదాడలా నడుస్తూ రాజుగారికి తోడ్పాటును అందించాలని, ఆ శక్తిని అందరూ ప్రసాదించాలని కోరుతున్నాను.